నాపరాధ్యామితే కంచిత్ అహమద్య తపోధన సంరంభాచ్చ కిమర్థం మాం అభిహంసి వృషాన్వితః. ఓ తపోధన, నేనిప్పుడు నీకేం అపకారం చేశాను? కోపంతోనూ ఆవేశంతోనూ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అంది. రురువు పాము మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యపోతూ, అయ్యా, నా ప్రాణంతో సమానమైన భార్యను ఒక పాము కరిచింది. అప్పటినుంచి కనిపించిన పామును చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాను. ప్రపంచంలో సర్పజాతే ఉండకూడదు. సర్పజాతి నాశనానికే నేను కంకణం కట్టుకున్నాను అన్నాడు. అప్పుడు డుండుభం, ఓ బ్రాహ్మణుడా, మానవులను కరిచే పాములు వేరు, పాములాంటి ఆకారంలో ఉన్న డుండుభాలు వేరు. 2 తలలు 3 తలలు 4 తలలు ఉండేటువంటి పాములు కరచవు. అవి ఆశీర్వదిస్తాయి. కరిచే పాములు వేరుగా ఉంటాయి. ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏక దుఃఖాన్ పృథక్ సుఖాన్ డుండుభాన్ ధర్మవిదు భూత్వా నత్వం హింసితుమర్హసి. అయ్యో, హానిని పొందటంలో అన్నీ ఒకటే, ప్రయోజనాలను పొందటంలో మాత్రమే వేరు. అలాగే దుఃఖం పొందటానికి మాత్రం అన్నీ సమానమే. సుఖాలు, ఇది బాగుంది, ఇది ఒక సూక్తి. సుఖాలు పొందటానికి మాత్రమే వేరు. నువ్వు ధర్మాన్ని తెలుసుకో, డుండువాలను హింసించటం మానుకో అంది. రురుడు ఆ మాటలు విని భయపడ్డాడు. ఆ మాట్లాడినది డుండుభం కాదు, ఒక మునీశ్వరుడు అని గ్రహించాడు. అయ్యా, మీరెవరో చెప్పండి, మీకు ఈ రూపం ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ డుండుభం తన కథని ఇలా చెప్పింది. ఓ రురు, పూర్వం నేను సహస్రపాదుడు అనే మునిని. ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల నేను ఇలా పామై పుట్టవలసి వచ్చింది. పూర్వం నాకొక స్నేహితుడు ఉండేవాడు. అతడి పేరు ఖగముడు. అతడు గొప్ప తపశ్శాలి. అతడి మాటంటే మాటే, తిరుగులేదు. జరిగే తీరుతుంది అంటే అంతే. అతడు ఒకనాడు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తున్నాడు. స్నేహితుడే కదా అని నేను గడ్డి పామును తీసుకువెళ్ళి అతన్ని భయపెట్టాను. అతడు భయంతో మూర్ఛిపోయాడు. కాసేపటి తర్వాత మేల్కొని నేను చేసిన పనికి కోపించి, ఎలాంటి శక్తి లేని దానితో నన్ను బెదిరించావో, నువ్వు అలాంటి శక్తి గల విషం లేని పామై పుడతావు అని శపించాడు. నాకతడి తపశ్శక్తి తెలుసు. అతడి అమోఘమైన వాక్కు గురించి తెలుసు. స్నేహితుడే కదా అని తొందరపడ్డాను. పరిహాసం కోసం ఇలా చేశాను అని నేను పదే పదే అతన్ని ప్రార్థించాను. అప్పుడు అతడు, ప్రమతికి పుట్టిన రురుడనే పవిత్రుడి వల్లనే నీకు శాప విమోచనం అవుతుంది అన్నాడు. నువ్వే ఆ రురుడివి అంటూ డుండుభ శరీరాన్ని వదిలి తన స్వస్వరూపాన్ని పొందాడు సహస్రపాదుడు. తరువాత రురుడితో, నీకు ఒక ఉపదేశం చేస్తున్నాను విను. అహింస పరమో ధర్మః సర్వప్రాణ భృతాం వర. శ్రేష్ఠుడా, సమస్త ప్రాణులలోనూ అహింసయే పరమధర్మము. కనుక బ్రాహ్మణుడైన వాడు ఎప్పుడూ సకల ప్రాణుల్లోనూ దేనిని కూడా హింసించకూడదు, శాంతంగానే ఉండాలి అని వేదం చెబుతుంది. విప్రుడు అందరికీ అభయాన్ని ఇచ్చేవాడిగా ఉండాలి. అహింస, సత్యము పలకటం, క్షమ వంటి సద్గుణాలను కలిగి ఉండాలి.
వేదాన్ని చదువుతూ ఉండాలి. ఇది విప్రుల ధర్మమయ్యా. నువ్వు క్షత్రియుల ధర్మం పాటిస్తున్నావు. అది నీకు తగినది కాదు. దండాన్ని ధరించటం, కోపాన్ని వహించటం, ప్రజలను పాలించటం అనేవి క్షత్రియుడి ధర్మాలయ్యావి. పూర్వం జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్పాలన్నీ హింసించబడ్డాయి. హోమకుండంలో పడి నశించిపోయే మహా ఆపద సర్పజాతికి సంభవించింది. అప్పుడు తపశ్శాలి అయినటువంటి ఆస్తిక ముని వల్ల సర్పజాతి కాపాడబడింది. ఆయన వాటిని ప్రాణభిక్ష పెట్టాడు. జాతిని కాపాడటానికి మహాత్ములు శ్రమిస్తుంటే నువ్వు జాతినే నాశనం చేయాలనుకోవటం అన్యాయము, పాపము. కనుక ఈ రోజు నుంచి చెడు పనిని విడిచిపెట్టు అని బోధించాడు. అంటే ఆ కాలంలో జరిగినటువంటి ఇదంతా కూడా. సహస్రపాదుడు రురుడు ఆయన మాట పాటించాడు, హింసను విడిచిపెట్టాడు. అయితే రురుడికి తనలాగే సర్పజాతి మొత్తం మీద జనమేజయ మహారాజు ఎందుకు కష్టగట్టాడో పగబట్టాడో తెలుసుకోవాలనిపించింది. వాడికి ఎందుకో ఆశ పుట్టింది. ఇది కథ ఏమిటో తెలుసుకోవాలా. ఎంతో కుతూహలంతో, ఓ మునీశ్వర, ఆ మహారాజు సర్పాలను ఎందుకు హింసించాడు? యజ్ఞంలో వాటిని ఎందుకు చంపించాడు? అప్పుడు ఆస్తిక మహర్షి సర్పజాతిని ఎందుకు రక్షించాడు? ఈ కథను వినాలని నాకెంతో ఆసక్తిగా ఉంది, దయచేసి చెప్పండి అని అడిగాడు. సహస్రపాదముని, రురు, ఆ ఆస్తిక చరిత్ర చాలా గొప్పదయ్యా. దానిని మునులు నోటి నుంచే విను అని ఠక్కున మాయమైపోయాడు. రురుడు నిర్ఘాంతపోయాడు. మునీశ్వర కరుణించండి అని అరుస్తూ పరిగెత్తుతూ అడవి అంతా వెతికాడు. ఎక్కడ కనుపుతాడు? ఎక్కడా లేదు. అయినా సహస్రపాదముని కనిపించలేదు. రురుడు తిరిగి తిరిగి బాగా అలసిపోయి ఇంటికొచ్చాడు. జరిగిన విషయమంతా తండ్రి అయినటువంటి ప్రమతికి చెప్పాడు. ప్రమతి మహర్షి ఆ కథనంతా పూర్తిగా రురుడికి చెప్పాడు. అన్నాడు సూత మహర్షి. ఆస్తిక పర్వము 13, 14, 15 అధ్యాయాలు. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో ఒక ఉపపర్వము ఆస్తిక పర్వము. ఇందులో 46 అధ్యాయాలు ఉన్నాయి. మహాభారత కథ నాంది ప్రస్తావన ఇందులో చేయబడింది, ఇక్కడ ప్రారంభం. కనుక ఆ కారణాలను తెలుసుకుందాం మనం. 13, 14, 15 అధ్యాయాల్లో జరత్కారు ఆస్తిక మహర్షుల చరిత్ర సంక్షిప్తంగా చెప్పబడింది. తర్వాత రాబోయే అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. వ్యాస మహర్షి చెప్పినట్లుగానే అందులోని విశేషాలను తెలుసుకుందాం. వెనుక రురు సహస్రపాదుల సంభాషణలో సర్పయాగం గురించి, ఆస్తిక మహర్షి గురించి చెప్పిన మాటలను శౌనక మహర్షి పట్టుకున్నాడు. ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు పట్టుకున్నాడు. సూత మహర్షి ఇలా అడిగాడు, అయ్యా, జనమేజయుడు సర్పయాగాన్ని ఎందుకు చేశాడు? ఆ యాగంలో సర్పాలు ఎందుకు నాశనమయ్యాయి? ఆస్తిక మహర్షి ఆ సర్పయాగాన్ని ఎలా ఆపించాడు? సర్పాలను ఎలా రక్షించాడు? అసలు జనమేజయుడు ఎవరి పుత్రుడు? ఆస్తికుడు ఎవరి పుత్రుడు? దయచేసి ఈ వివరాలను వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు. మనము లింక్ తీసుకోబోతూ ఉంది మహాభారతం దగ్గర ఇంకా కాదు, ఎక్కడో ఉంది, అంటే సూచన. సూత మహర్షి ఇలా చెప్పాడు, మునీశ్వర, ఈ కథ చాలా పురాతనమైనది. ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం శౌనక పృచ్ఛతే కథయిష్యామ్యశేషేణ సర్వపాప ప్రణాశనం. ఆస్తికుడి కథను వింటే సర్వపాపాలు నశించిపోతాయి. అటువంటి కథను చెప్పమని అడిగావు కాబట్టి ఆస్తికుడి కథనంతా పూర్తిగా చెబుతున్నాను విను. ఆస్తికుడి తండ్రి జరత్కారుడు.
ఆయన బ్రహ్మదేవుడితో సమానుడు. ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయనకు జరత్కారుడు అనే పేరు సార్థకమైపోయింది. ఆయనది యాయావార వంశం. ఎప్పుడూ తీర్థయాత్ర చేసేవాడు. సూర్యుడు అస్తమించేసరికి ఏ గ్రామంలో ఉంటాడో ఆ రాత్రిని ఆ గ్రామంలోనే గడిపేవాడు. ప్రాపంచిక సుఖాలను దూరంగా ఉంటూ ఎప్పుడూ మోక్షం మీద కోరిక కలిగి ఉండేవాడు. ఒక రోజున తీర్థయాత్ర చేస్తూ ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న తన తాతలను చూశాడు. ఒకే ఒక వేరును తప్ప ఆ చెట్టుకు మిగిలిన వేరులన్నిటినీ ఎలుక కొరికేసింది. ఆ ఉన్న ఒక్క వేరు కూడా ఎలుక కొరికేస్తే ఆయన పితరులు పెద్ద గుంటలో పడిపోతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు తమ వద్దకు వచ్చిన జరత్కారుణ్ణి చూసి ఇలా అన్నారు, అయ్యా, మేము యాయవార వంశీయులం. మా సంతానం నశిస్తూ ఉండటం వల్ల మేము అధోలోకానికి పోతున్నాం. మా వంశంలో జరత్కారుడనేవాడు ఉన్నాడు. వాడికి మా గురించి, మా బాగోగుల గురించి పట్టదు. వాడికి ఎప్పుడు మోక్షం మీదే ధ్యాస. వంశం నశిస్తున్న కారణంగా మేము ఎలా ఈ గుంటలో వేలాడుతున్నాం. ఇప్పుడు మా జరత్కారుడు గనుక సంతానం పొందలేకపోతే మేము నరకానికి పోతాం. ఇది మా కథ. నువ్వెవరవో కానీ మహానుభావుడిలా ఉన్నావు. నువ్వు చూస్తే ఎవరూ రాలేని చోటుకు వచ్చావు. నీ గురించి చెప్పు అన్నారు. జరత్కారుడు బాధపడుతూ, పితృదేవతలారా, నేనే ఆ జరత్కారుణ్ణి. మీరు నా పితరులు. మీరు ఈ సంకటం నుండి బయటపడటానికి నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. పితరులు, సంతోషం నాయనా, సంతానం పొంది వంశాన్ని నిలుపు. మమ్మల్ని ఊర్ధ్వలోకానికి పంపించు. ఇదే నువ్వు చేయవలసిన పని అన్నారు. జరత్కారుడు, పితామహులారా, మీకు మేలు జరగటం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను. అయితే నాదొక నియమం. నేను పెళ్లి చేసుకునే కన్యకు నా పేరే ఉండాలి. ఆమె బంధువులే ఆమెను తెచ్చి నాకు దానం చెయ్యాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. ఇదంతా జరిగిన పక్షంలో ఆమెకు పుట్టే కుమారుడే మిమ్మల్ని ఉద్ధరిస్తాడు. ఇక మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని తీర్థయాత్రలకు బయలుదేరాడు. తన పేరు గల కన్య కోసం దేశాలన్నీ తిరిగాడు. పితరులను ప్రార్థించాడు. ఒకనాడు నాగరాజైన వాసుకి తన చెల్లెల్ని ఆయన వద్దకు తీసుకొనొచ్చి ఇలా అన్నాడు, అయ్యా మహాముని, ఈమె నా చెల్లెలు, పేరు జరత్కారు. ఈమెను భిక్షగా స్వీకరించండి, పెళ్లి చేసుకోండి అన్నాడు. జరత్కార మహర్షి ఆ జరత్కారువును పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యంగా వారికి ఆస్తికుడు జన్మించాడు. అతడు చాలా గొప్పవాడు. సమస్సర్వస్య లోకస్య పితృమాతృ భయాపహ, మహాతపస్వి, అందరియందు సమదృష్టి కలవాడు. అటు పితృవంశానికి ఇటు మాతృవంశానికి భయాన్ని తొలగించాడు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పాములన్నీ నశిస్తూ ఉండగా సర్పయాగాన్ని ఆపించాడు. అతడు భృగు మహర్షి కుమారుడైన శవన మహర్షి వద్ద చదువుకొన్నాడు. దేవతలను పితృలను పూజించి సంతోషింపపరిచాడు. ఇది ఆస్తికుడి చరిత్ర అన్నాడు సూత మహర్షి. మున్ముందు రాబోయే అధ్యాయాల్లో ఈ కథను సూత మహర్షి మరింత విస్తారంగా చెప్పాడు. అసలైన కథ వస్తుంది అది అక్కడ. ఇక్కడ ఇలా 2 ముక్కల్లో కథంతా చెప్పేసరికి శౌనక మహర్షికి తృప్తి కలగలేదు. ఆ మాటనే అడిగాడు. ఆ విషయం
16వ అధ్యాయంలో చెప్పబడింది. దానిని మనం తెలుసుకుందాం. 16వ అధ్యాయం నాగుల పుట్టక. శౌనక మహర్షి సూత మహర్షితో, ఓ మహర్షి, ఆస్తిక మహర్షి యొక్క కథను విస్తారంగా చెప్పండి. మీరు చెప్పే కథా విధానం చాలా బాగుంది. ప్రతి అక్షరము, ప్రతి పదము వినసొంపుగా ఉంది. ఈ కథను వినటం వల్ల మాకు మనశ్శాంతి కలుగుతుంది అని ప్రార్థించాడు. ఇది మామూలు కథ కాదు కదా ఇదంతా. ఇది వింటే జీవితం ధన్యం కదా. సూత మహర్షి ఇలా చెప్పాడు. పూర్వము సత్యయుగంలో జరిగిన కథ ఇది. సత్యయుగంలో జరిగిన కథ ఇది. దక్ష ప్రజాపతికి కద్రువ, వినత అనే 2 కూతుళ్ళు ఉండేవారు. వారు కశ్యపుడికి భార్యలయ్యారు. ఒకనాడు వారు పుత్రుల కోసం భర్త అయిన కశ్యపుడిని ప్రార్థించారు. కశ్యపుడు సంతోషించి, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు మొదటిగా కద్రువ, నాథ, నాకు సమానమైన తేజస్సు, సమానమైన బలాలు గల 1000 మంది నాగులను పుత్రులుగా అనుగ్రహించు అని కోరింది. తరువాత వినత, నాథ, నాకు 2 పుత్రులే చాలు. అయితే వారు కద్రువ పుత్రుల కన్నా అధిక బలవంతులై ఉండాలి, పరాక్రమవంతులై ఉండాలి. కనుక అటువంటి 2 పుత్రులను ప్రసాదించు అని కోరుకుంది. కశ్యప మహర్షి భార్యలిద్దరిని అనుగ్రహించాడు. కద్రువ, వినతల గర్భవతులయ్యారు. అప్పుడు కశ్యప మహర్షి, మీ గర్భాలు జాగ్రత్తగా కాపాడుకోండి అని తపస్సుకై వెళ్ళిపోయాడు. గర్భాలు జాగ్రత్త. కొన్నాళ్లకు కద్రువ 1000 గ్రుడ్లను కన్నది. వినుత 2 గ్రుడ్లను కన్నది. వారి వారి చెలికెత్తలు ఆ గ్రుడ్లను నేతి కుండలలో పెట్టి కాపాడసాగారు. 500 సంవత్సరాలు గడిచిపోయాయి. కద్రువకు పుత్రులు పుట్టారు, కానీ వినతకు పుట్టలేదు. అందుకు వినత సిగ్గుపడింది, దిగులు పడింది, తొందరపడింది. తన 2 గ్రుడ్లలో ఒకదానిని పగలగొట్టేసింది. దాని నుండి సగం శరీరంతో ఉన్నటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి శరీరం పై భాగమే పూర్తిగా ఏర్పడింది, కానీ క్రింది భాగం పూర్తిగా ఏర్పడలేదు. తొడలు, కాళ్ళు లేవు. అలా పుట్టిన ఆ పిల్లవాడు తల్లిని చూసి కోపించాడు. అమ్మా, ఎందుకు ఈ పని చేశావు? దురాశతో ఎందుకు ఇలా ప్రవర్తించావు? సవతి సంతానం చూసి ఈర్ష్యపడి పూర్ణ శరీరం ఏర్పడకుండానే నా గ్రుడ్డును చితకగొట్టేశావు. ఇలా అవినీతిగా ప్రవర్తించావు కనుక నువ్వు నీ సవతికి 500 ఏళ్ళు దాస్యం చెయ్యి. అబ్బా, అక్కడే శాపం పెట్టేశాడు. చేసిన దానికి ఫలాన్ని అనుభవించు. సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా జాగ్రత్త పడు. 2వ గ్రుడ్డు తనంత తాను పగిలేటంత వరకు వేచి ఉండు. పోని ఇప్పటికైనా అందులోంచి పుట్టే నీ 2వ కుమారుడు నిన్ను దాస్యం నుండి విడిపిస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.